ఈ ఎపిసోడ్లో గ్రహ స్థానంలో గ్రహానికి కారకత్వాలు ఉన్నాయా అనేది మనకు ప్రశ్న అన్నమాట. ఓ రెండు ప్రశ్నలు. గ్రహం యొక్క స్థానంలో ఇప్పుడు సింహం ఉంది. సింహం అనేది సూర్యుని యొక్క స్థానం. సూర్యుని ఇల్లే కదా సింహం. ఆ స్థానంలో సూర్యుడికి ఏమైతే క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయో ఆ క్యారెక్టరిస్టిక్స్ ఆ స్థానానికి కూడా ఉన్నాయా అనేది ప్రశ్న. సూర్యుడు లేడు, సూర్యుడి స్థానం ఉంది. ఆ స్థానానికి కూడా సూర్యుడికి ఏం క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయో అవే క్యారెక్టరిస్టిక్సే ఆ స్థానానికి కూడా వస్తాయా అనేది మన ప్రశ్న. గ్రహంనకు ఎన్ని కారకత్వాలు ఉన్నాయో అన్ని కారకత్వాలు స్థానానికి కూడా కలవు. గుర్తుపెట్టుకోండి. సూర్యుడికి ఏమేమైతే క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయో ఆ క్యారెక్టరిస్టిక్స్ అన్నీ సింహం రాశికి కూడా. సింహం అనే స్థానం ఉంది కదా, సూర్యుడి యొక్క స్థానం సింహం లగ్నం, సింహం రాశి రాశి ఆ ప్లేస్, ఆ భావం, ఆ సింహం అనే భావానికి కూడా సూర్యుడికి ఉండే క్యారెక్టరిస్టిక్స్ అన్నీ ఉన్నాయి, దానికి కూడా ఉంటాయి. శనికి కుంభ మకర రాశులు కదా, ఆ శనికి ఏమేమైతే క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయో కారకత్వాలు ఉన్నాయో కుంభానికి మకరానికి కూడా శని కారకత్వాలు అన్నీ ఉంటాయి. ఏదైనా గ్రహం వచ్చి కుంభంలో కానీ మకరంలో కానీ ఉంటే వేరే గ్రహం వచ్చి శని కారకత్వాలతో ఆ గ్రహం ఎఫెక్ట్ అవుతుంది. ఓకేనా? అంటే గ్రహానికి ఏమి క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయో స్థానానికి కూడా ఆ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ ధనుర్లగ్న జాతకుడు. ఇప్పుడు ధనుర్లగ్న జాతకాన్ని తీసుకున్నాం. ఇక్కడ ధనుర్లగ్న జాతకం తీసుకుంటే ఇక్కడ చూడండి 1 2 3. ఫర్ ఎగ్జాంపుల్ ధనుర్లగ్న జాతకం తీసుకుంటే లగ్నాధిపతి గురువు సింహమున ఉండెను. లగ్నాధిపతి గురువు పోయి సింహంలో ఉన్నాడు, అంటే నవమంలో ఉన్నాడని అనుకుందాం. ఉంటే ఆయన జీవితాంతం ప్రభుత్వమున ఉన్నత ఉద్యోగి అయి జీవిస్తాడు. సూర్యుడు అంటే గురువుకి ఏం క్యారెక్టరిస్టిక్స్ వస్తాయి? గురువు సూర్యుడు మిత్రులే, మిత్రుని ఇంట్లోనే పోయి ఉన్నాడు. నవమాధిపతి గురువు ఉన్నాడు కాబట్టి, సింహంలో ఉన్నాడు కాబట్టి, గురువు లగ్నాధిపతి కాబట్టి సింహం గురువు సింహరాశి కూడా సూర్యుని క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి కాబట్టి గురువు ఆ సూర్యుని క్యారెక్టరిస్టిక్స్ తీసుకొని ప్రభుత్వ ఉద్యోగాన్ని ఇచ్చి ప్రభుత్వ ఉద్యోగి అయి ఉద్యోగులు ఉన్నత ఉద్యోగులకు ఉద్యోగి అవుతాడనమాట. ఈయన కలెక్టర్ అవ్వడమో అలా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈవెన్ సూర్యుడు కూడా శుభులు కట్టబడితే, సూర్యుడు ఎక్కడైనా వండుకోండి. ఇప్పుడు సూర్యుడు ఒకవేళ ఇక్కడ సూర్యుడు 3లో ఉన్నాడు అనుకోండి, అప్పుడు ఈ గురువుకే చూస్తాడు, లేదా కుజుడికి సైడ్ లుక్లో కట్టబడతాడు, ఎక్కడైనా ఉండే ఆయన. అలా శుభులకు కట్టబడితే సూర్యుడు కూడా సంపూర్ణ యోగం అనమాట. ఇంకా ఆయన అసలు టచ్ చేసే కాయలేదు, అంత ఉన్నత స్థాయికి వెళ్ళిపోతాడు. ఇంకా 100% ఫలితం. సూర్యుడు కట్టబడకుండా స్థానం మాత్రమే ఉంటే పర్సంటేజ్ తగ్గిపోతుంది, 70-60కి వచ్చేస్తుంది. అట్లా ఒక్కొక్క స్థానం కూడా కట్టబడలేదు, ఒక గురువు మాత్రమే ఉన్నాడంటే ఇంకా పర్సంటేజ్ తగ్గిపోతుంది. సో ఆ విధంగా ఉంటుంది. భావము భావాధిపతి పాపత్వం చెందిన నిష్ఫలం అగునా. ఇప్పుడు ఇంకో ప్రశ్న వస్తుంది మనకి. భావము భావాధిపతి వాళ్ళిద్దరూ పాపత్వం చెందితే, ఇప్పుడు గురుడేమో పోయి ఇక్కడున్నాడు, ఎక్కడ సింహంలో ఉన్నాడు, ఇదే లగ్నమే తీసుకుంటాం. ఒకవేళ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ భావము అనేది ఏమి? హౌస్. భావము అంటే ఏమి? ఇల్లు. సింహం అనేది ఒక భావం. ఏ భావం అది? నవమ భావం అవుతుంది, అంతే కదా. ధనుర్లగ్నాన్ని నవమ భావం. ధనుర్లగ్నమునకు సూర్యుడు భాగ్యాధిపతి అగును కదా. భాగ్యాధిపతి కదా, నవమాధిపతి కదా సూర్యుడు, భాగ్యాధిపతి, స్థానాధిపతి. సింహము సూర్యుడు పాపులచే దెబ్బతినినా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గురువు ఇక్కడే ఉన్నాడు అనుకుందాము, శని ఇక్కడ ఉన్నాడు అనుకో. శని ఇక్కడ ఉంటే 3వ చూపుతో గురువుని చూస్తాడా? అలాగే గురువు యొక్క ఇల్లు సింహాన్ని కూడా చూస్తాడు కదా. అంటే అలాగే శనికి 10వ చూపుతో 7, 8, 9 10వ చూపు ఇక్కడ ఉందనుకోండి. సూర్యుడు ఇక్కడ ఉన్నాడు అనుకోండి. శనికి సూర్యుడు దొరికినాడు, ఇక్కడ సూర్యుడి ఇల్లు దొరికింది,
గురువు దొరికినాడు అంటే ఏమైంది ఇక్కడ ధనుర్లగ్నంకు సూర్యుడు భాగ్యాధిపతగును, సింహము సూర్యుడు పాపులచే దెబ్బతినింది కదా, ఇక్కడ పూర్తిగా దెబ్బతినింది. సింహం దెబ్బతినింది సైడ్ లుక్ అంటే శని సైడ్ లుక్లో చూసినారంటే వీళ్ళెవరు ఏం చేయలేరు ఇంకా. సో దెబ్బతినిన పితృధనం కొంచెం కూడా లభించదు. పితృధనం అంటే తాతలు ముత్తాతలు పితృార్జితం అంటారు కదా, అంటే నాన్న తండ్రి తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తి ఏం మిగలదు, కొంచెం కూడా లభించదు. స్వయార్జితము చిల్లిగవ్వ మిగలదు. స్వయార్జితము పోయా, పిత్రార్జితం కూడా పోయింది. ఆ స్థానమున ఏవి ఉత్పన్నము కావాలనో అవన్నీ నశింపజేయింది. ఒక్క శని ఇక్కడ ఉండడం వల్ల మొత్తం పోయింది. అలాగే గురుపాలితలకు కూడా ఉంటుంది. అది గీయాలా అవసరం లేదా? గీసినాము. శనిపాలిత లగ్నం గీయాలా ఏమైనా? ధనుర్లగ్నమే గురుపాలిత లగ్నం ఇది. గురుపాలిత లగ్నమే ధనుర్లగ్నం ఇది. సో కాబట్టి ఇంకో ఎగ్జాంపుల్ శనిపాలిత లగ్నానికి ఏమైనా ఇవ్వాలా అవసరం లేదా? ఓకే. దీనికి తోడు ధనమునకు బంగారమునకు అధిపతి ఎవరు? గురువు. దీంతో పాటు గురువు ధనానికి అధిపతి ఆయనే, బంగారానికి అధిపతి కూడా ఆయనే, గుర్తుపెట్టుకోండి. కూడా పాపులతో కట్టుబడితే ఈ గురువు కూడా ఇప్పుడు కట్టుబడినాడు కదా, ఇక్కడ శనితో చిక్కినాడు, పాపులతో కట్టుబడితే దినదిన గండంగా జీవితం ఉంటుంది. ఇంకెట్లా బ్రతకాలి అనే పొజిషన్ ఉంటుందన్నమాట. సో అంటే హీన స్థితిలో అన్నీ కోల్పోయి దీన స్థితిలో అన్నీ అమ్ముకునే వాళ్ళ చార్ట్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఇప్పుడు గురుపాలిత లగ్నం మాత్రమే తీసుకున్నామని డౌట్ రావచ్చు. ఒక శనిపాలిత లగ్నాన్ని కూడా తీసుకొని ఎగ్జాంపుల్గా ఇస్తాను, సేమ్ కాన్సెప్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఏ లగ్నం తీసుకుందామంటారు? కన్యా తీసుకుందామా? సరే, కన్యా లగ్నం కనుక తీసుకుంటే 1 2 3 ఓకేనా. సో ఇప్పుడు కన్యా లగ్నం తీసుకున్నాం. ఈ కన్యా లగ్నంలో ఏమైందంటే భావము భావాధిపతి పాపత్వం చెందితే ఫలం నిష్ఫలము అన్నాం. ఇప్పుడు కన్యా లగ్నానికి నవమాధిపతి చూసాం ఇందాక. ఏది? ధనుర్లగ్నానికి నవమాధిపతి గురించి మాట్లాడుకున్నాము. నవమము నవమాధిపతి. ఇప్పుడు పంచమాధిపతి గురించి చూద్దాం. ఈ లగ్నానికి ఇంకో అధిపతి తీసుకుందాం. ఇప్పుడు ఈ లగ్నానికి కన్యా లగ్నానికి పంచమాధిపతి ఎవరు? శని. పంచమాధిపతి ఎవరు? శని. ఓకేనా. శని గనుక సింహంలో ఉంటే ప్రభుత్వ ఉద్యోగానికే కదా మనం చూస్తూ ఉండేది ఇక్కడ. ప్రభుత్వ ఉద్యోగానికి ఇక్కడ భావము అంటే నవమాధిపతి అక్కడ ఉంటే ఉద్యోగానికి. విద్య గురించి చూద్దాం. విద్యాకారకుడు ఎవరు? గురువు. విద్యాకారకుడు ఎవరు? గురువు. కాబట్టి పంచమం విద్యాస్థానం కాబట్టి గుర్తుపెట్టుకోండి, చతుర్థం విద్యాస్థానం కాదు, పంచమమే విద్యాస్థానము. పూర్తిగా డోంట్ గెట్ కన్ఫ్యూజన్ వద్దు. స్థిరస్థానం పంచమము. కొన్ని లగ్నానికి చతుర్థం అస్థిర స్థానం అవుతుంది, పంచమం ఎప్పటికీ అస్థిర స్థానం అవ్వదు. కాబట్టి పంచమం అనేది ఏమి? స్థిరస్థానం. సో విద్యాకారకుడు ఎవరు? గురువు. ఈ శనిపోయి 7లో కానీ లేదా 4లో కానీ ఉన్నాడు అనుకుందాం. ఎక్కడైనా కానీ మీ ఇష్టం చెప్పండి. 7లో ఉన్నాడు, 4 ఏదో ఒకటి చెప్పండి. 4లో పెట్టినాం. ఓకే, వెరీ గుడ్. 7లో తీసేద్దాం. 4లో ఉంటే అంటే ఏమి? భావాధిపతి, భావము భావాధిపతి గురించి మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు గురువు విద్యాకారకుడు. గురువుకి ఎన్ని హౌసెస్ ఉన్నాయి? 2 హౌసెస్ ఉన్నాయి, అవునా? 2 హౌసెస్ ఉన్నాయి. పంచమాధిపతి పోయి శని ఇంట్లో ఉన్నాడు. పంచమాధిపతి శని పోయి గురువు ఇంట్లో ఉన్నాడు. గురువు ఇంట్లో ఉన్నాడు కాబట్టి గురువు కారకత్వాలతో శని విద్యనిస్తాడు. గురువు కారకత్వాల, ఆ ఇంటికి కూడా కారకత్వాలు ఉంటుంది అని చెప్పాం కదా మనము. ఆ గురువు కారకత్వాలతో శని విద్యను అందిస్తాడనమాట ఈ చార్ట్కి.
అలాగే ఈ శనికి ఏ 3వ చూపుతోనో లేదా ఏ 10వ చూపుతోనో గురువు దొరికాడు అనుకోండి, ఈ 3వ చూపుతో కానీ 10వ చూపుతో ఏదో ఒక చూపుతో గురువు శనికి దొరికాడు అనుకోండి, దొరికితే గురువు ఇల్లు దొరికింది ఒకటి, గురువు కట్టుబడినాడు, అప్పుడేముంది, కానీ గురువు ఇంకొక ఇల్లు కూడా శుభత్వం చెందాలి. ఇక్కడ గురువుకి ఇంకొక ఇల్లు ఉంది. ఇక్కడ ఏ శుక్రుడు కానీ ఏ బుధుడు కానీ ఏ రాహువు కానీ ఉండాలి. ఉంటే 100% యోగం అన్నమాట విద్య. అలా ఒకవేళ మీ ఫర్ ఎగ్జాంపుల్ గురువు శనికి దొరికినాడు, శనేమో గురువు ఇంట్లో ఉన్నాడు, విద్య కొరకు మాట్లాడుతున్నాను, నేను ఇది విద్య గురించి మాట్లాడుతున్నాను. కానీ ఇక్కడ శుభగ్రహం లేదు, ఏ శుభగ్రహము లేదు, లేదా పాపగ్రహం ఉందనుకోండి, అప్పుడు పర్సంటేజ్ 70కో 80కో పడిపోతుంది యోగం. ఇప్పుడు నెక్స్ట్ శని ఏమో ఇక్కడున్నాడు, పంచమాధిపతి గురువు ఇంట్లో ఉన్నాడు, కానీ గురువు ఇల్లు అశుద్ధం చెందింది, గురువు కూడా పాపలకు దొరికాడు అనుకోండి. గురువు ఇక్కడ లేడు, ఇక్కడ లేకుండా గురువు 10 శనిలో 9లో ఉన్నాడు గురువు, శని చూడడు. ఈ గురువుకి ఏదో ఈ కుజుడు 12లో గురువు ఉన్నాడు, కుజుడు 4వ చూపుతో పట్టుకున్నాడు అనుకో గురువుని. పట్టుకున్నాడు అంటే ఏమైంది, గురువుని విద్య మొత్తం పోయింది. సో అట్లా ఎట్లయితే ఆ యొక్క ఇంపార్టెన్స్ అనేది తగ్గుతూ పోతుందో, ఆ గ్రహం యొక్క ఈ పరిస్థితి తగ్గుతూ పోతూ ఉంటుందో, దాని యొక్క ఎఫెక్ట్ కూడా తగ్గుతూ పోతుంది అన్నమాట. 100% ఎఫెక్ట్ అనేది రావాలి అంటే ఈ విధంగా ఉంటుంది. ధన్యవాదాలు. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం.